ఆర్బీసీ ఎన్ని రోజులు బతుకుతుంది నాన్న? 120 రోజులు బతుకుతుంది. డబ్ల్యూబీసీ ఎన్ని రోజులు బతుకుతుంది నాన్న? 13 నుంచి 14 రోజులు బతుకుతుంది. అంటే నేనేం చెప్పానంటే ఆర్బీసీ అనేది 120 రోజులు బతుకుతుందని చెప్తున్నా. డబ్ల్యూబీసీ అనేది నేను 13 నుంచి 14 రోజులు బతుకుతుందని చెప్తున్నా ఇంచుమించు. చూడండి, దీని యొక్క జీవం ఎన్ని రోజులు ఉందని అన్న. మనకు సూపర్ మార్కెట్లో ఆర్బీసీ డబ్ల్యూబీసీ దొరుకుతుందా? దొరకదు. అంటే ఇది దీని తర్వాత చనిపోతుంది. అంటే దీనికి ముందు ఇది బతుకుతుంది కదా, అంటే తయారవుతుంది కదా. ఆర్బీసీని శరీరంలోనే తయారవుతుంది, డబ్ల్యూబీసీని శరీరంలో తయారవుతుంది. తయారవ్వడం ఎనబాలిజం. చచ్చిపోయిన తర్వాత అది ఎలా పోతుంది? మనకి యూరిన్ రూపంలో పోతుంది, యూరిన్ లోపల పోతుంది, లేదా మన ఫీసెస్ రూపంలో పోవచ్చు, లేదా పొద్దున్నే నీకు ఇక్కడ బురుజులాగా వస్తుంది కదా దాని ద్వారా పోవచ్చు. ఇలా డిఫరెంట్ మెథడ్స్లో బయటికి పోవచ్చు. మరి బయటికి పోతుంటే బ్లడ్ రూపంలో పోతుందా? పోట్ల. సో కెటబాలిజం ప్లస్ ఎనబాలిజం జరుగుతుంది. అంటే జీవక్రియ ఉంటే దానికి లైఫ్ ఉన్నట్టు. సో ప్లాంట్స్లోను యానిమల్స్లోనూ కొత్త సెల్స్ తయారవుతా ఉన్నాయి, కొత్త పాత సెల్స్ చచ్చిపోతా ఉన్నాయి. అందు కారణం చేత దానికి జీవం ఉందని చెప్తున్నాం. ఇవన్నీ చాలా హయ్యర్ స్టడీస్, మీకు పనికిరాదు. కానీ మీరు ఎస్ఐపిసికి ప్రిపేర్ అవుతున్నారంటే గ్రూప్ 2 గ్రూప్ 1 స్థాయిలో మీరు ప్రిపేర్ అయితేనే మీకు ఎస్ఐ వస్తుంది. మీరు ఉత్త ఎస్ఐకి ప్రిపేర్ అయితే మీ కళలానే ఉండిపోతుంది, మీకు పీసీ వస్తుంది. అందు కారణం చేత నేనేం చెప్తున్నానంటే హయ్యర్ స్టడీస్ గురించి చెప్తున్నాను. మీకు అన్ని ఫ్యాక్ట్స్ ఇస్తా, ఫిగర్స్ ఇస్తా, కానీ దాని వెనకాలన్న చరిత్ర ఏంది, ఏదో గుడ్డెద్దు చేనులో పడ్డట్టు చదవకుండా మీకు ఒక పరిపూర్ణ అవగాహన రావడానికి ఇవన్నీ చెప్తున్నా. ఓకే, మనం అన్నం తింటాం, డైజెషన్ జరుగుతుంది. డైజెషన్ జరిగిన తర్వాత ఏమవుతుంది? ఇప్పుడు మెటబాలిజం జరిగింది, మీరు ఆహారం తిన్నారు, డైజెషన్ జరిగింది. డైజెషన్లో జనరల్గా ఫస్ట్ బ్రేకింగ్, డైజెషన్ అంటేనే బ్రేకింగ్, అంటే దాన్ని మనం ఏడిఎంఈ అంటాం. ఏడిఎంఈ అంటాం. అబ్జార్ప్షన్, డిస్ట్రిబ్యూషన్, మెటబాలిజం, ఎక్స్క్రిషన్. అంటే మీరు తినే తిండి ఏదైతే డైజెస్ట్ చేస్తున్నాయో ఈ యొక్క మెథడ్స్ ద్వారా మీ శరీరం మొత్తంలో ఉంటుంది, వెళ్తుంది. అబ్జార్ప్షన్, తినంగానే గ్లూకోజ్, అమైనో యాసిడ్, వాటర్, విటమిన్లు ఇవన్నీ నీ శరీరంలోకి అబ్జార్బ్ అయిపోతాయి. అబ్జార్బ్ అయిపోయి ఏమవుతుంది? డిస్ట్రిబ్యూట్ అవుతాయి. ఎక్కడైతే ప్రతి ఒక్క, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు హెయిర్ ఫాల్ అవుతుంది, లేదా నీకు బట్టతల వస్తుంది. ఎందుకు నీకు బట్టతల వస్తుంది? నీకు కావాల్సినటువంటి ప్రోటీన్లు అందట్లేదు కాబట్టి, దానికి కావాల్సినటువంటి పోషకాలు నీకు అందట్లేదు కాబట్టి బట్టతల వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నీకు మొత్తం డ్రై స్కిన్ అయిపోతుంది. ఎందుకు డ్రై స్కిన్ అయిపోతుంది? విటమిన్ B5 డెఫిషియన్సీ అయితే నీకు అయిపోతుంది. లేదా చేతులు కాళ్ళ మంటలు పుడతాయి, విటమిన్ B5 డెఫిషియన్సీ వస్తుంది. నీకు రేయి చీకటి వస్తుంది, విటమిన్ ఏ అందకపోతే. అర్థమవుతుందా? కొంతమందికి ఇన్ఫర్టిలిటీ, అంటే పిల్లలు పుట్టకపోవడం జరుగుతుంది. ఎందుకు? విటమిన్ E లోపం ఉంటే అవ్వదు. కొంతమందికి బ్లడ్ ఫామ్ అవ్వదు. ఎందుకు? విటమిన్ K లోపం ద్వారా. కొంతమందికి ఎముకలు ఈజీగా ఇరిగిపోతాయి. ఎందుకు? విటమిన్ D అందదు కాబట్టి, విటమిన్ D లేదు కాబట్టి. అర్థమవుతుందా? కొంతమందికి ప్రెగ్నెంట్ ఉమెన్కి పిల్లలు చాలా బక్కగా పుడతారు. ఎందుకు? ఫోలిక్ యాసిడ్ ఉండకపోవడం ద్వారా. అర్థమవుతుందా? అంటే ఏంటి? నువ్వు తినే తిండి ప్రాపర్గా డిస్ట్రిబ్యూట్ అవ్వట్లేదు, నీ శరీరం మొత్తంలో ప్రాపర్గా డిస్ట్రిబ్యూట్ అవ్వాలా. అర్థమవుతుంది నేనేమంటున్నాను? ఓకే, సో ఈ విధంగా డిస్ట్రిబ్యూషన్ జరిగిన తర్వాత ఏం చేయాలి? మెటబాలిజం జరగాలి. బయోకెమిస్ట్రీలో మనం చిన్నప్పుడు నేర్చుకున్నాం. సిట్రిక్ యాసిడ్ సైకిల్, క్రబ్స్ సైకిల్, గ్లైకాలసిస్, గ్లైకోనియోజెనిసిస్ అన్న పదాలు పెద్ద 8th, 9th, 10th సైన్స్ నేనేం పెద్ద మాట్లాడట్లే. మీరు చిన్నప్పుడు సరిగ్గా చదవలేదు కాబట్టి నేను పెద్దలా కనిపిస్తా. లేదు, అంతా 10th క్లాస్దే చెప్తున్నా నేను. క్రబ్స్ సైకిల్ అది 10 మార్కుల క్వశ్చన్ చిన్నప్పుడు రాసినాం. చుట్టూ గీతలు గీసి ఏటీపీ వస్తుంది, ఇది పోతుంది రాసినాం మనం. మీకు గుర్తు లేదు, ఎందుకంటే మీరు పెద్దోళ్ళు అయిపోయారు. అర్థమవుతుంది నేనేం చెప్తున్నాను. సో ఈ విధంగా మెటబాలిజం జరుగుతుంది. అంతా జరిగిన తర్వాత ఏమవ్వాలా? ఎక్స్క్రీషన్ జరగాలి. ఎక్స్క్రీషన్ ఏ విధంగా జరుగుతుంది? అయితే చెమట రూపంలో వస్తుంది, లేదా దీని ద్వారా వస్తుంది, లేదా దీని ద్వారా పోతుంది, లేదా ఉమ్ము ద్వారా పోతుంది, లేదా కన్నీరు ద్వారా, ఏదో ఒక ద్వారా బయటికి వెళ్తుంది. సో ఇవన్నీ ఉంటేనే దానికి మెటబాలిజం అని అర్థం. ఇవన్నీ ఎక్కడ జరుగుతున్నాయి? మీరు అంతా మర్చిపోతున్నారు. మీరు చిన్నగా నిద్రపోతున్నారు. ఏం టిఫిన్ చేశారు? బోండాలు తినొచ్చారా? దోశలు తినొచ్చారా? మరి చెప్పాలి. మనం ఏం మాట్లాడుతున్నాం? మనం లైఫ్ గురించి మాట్లాడుతాం. అంటే నీ లైఫ్లో లైఫ్ ఉందా లేదా అని ఎవరైనా అడిగితే ఎస్
నేను బతికే ఉన్నా, నా లైఫ్లో లైఫ్ ఉంది. ఓకే, ఏందండి ఏముంది? రెస్పిరేషన్ జరగాల, శ్వాసక్రియ జరగాల, రెండోది జీవక్రియ జరగాలి. ఇది రాసుకోండి, ఇది రాసుకోండి. ఇవన్నీ మీకు ఎగ్జామ్లో ఎక్కడ అడగడు. కానీ నేను ఫర్దర్గా పాఠం బ్లడ్ గురించి చెప్తుంటే నీకేమర్థం అవ్వాలా? జీవక్రియలో భాగము బ్లడ్. ఎందుకు? బ్లడ్ అనేది మినరల్స్ని, ఫుడ్ని, గ్యాస్ని, అంటే కార్బన్ డైఆక్సైడ్, ఆక్సిజన్ని మన శరీరం మొత్తంలో ప్రసరణ చేస్తుంది. అంటే నా శరీరంలో జీవక్రియ ఉంది అనేది నీకు తెలియాలా. అర్థమవుతుంది నేనేం మాట్లాడుతున్నాను? సో మనం చదివేది అర్థం కావాలి అంటే ఇవన్నీ చేయాలి. ఓకే, అర్థమైందా? సో నీ లైఫ్లో లైఫ్ ఉందా లేదా? సో ప్రభాస్కి మనం ఏం చెప్పాలా? ఉందని చెప్పాలి. ఎందుకు? పాపం ఆయన ఏమనుకుంటున్నాడు, డబ్బు జాబ్ ఉంటేనే లైఫ్ ఉందని అనుకుంటుండు. లేదు. ఏమేం జరిగింది? రెస్పిరేషన్, శ్వాసక్రియ, మెటబాలిజం, జీవక్రియ, ఈ రెండు ఉంటే లైఫ్ ఉంది. ఇందాక దండికి తినేసి వచ్చిన టిఫిన్ అది లోపల అరుగుతూ ఉంది. ఎలా అరుగుతూ ఉంది? ADME ద్వారా అరుగుతూ ఉంది. అబ్జార్ప్షను, డిస్ట్రిబ్యూషను, మెటబాలిజం, ఎక్స్క్రిషన్. నువ్వు తిన్నది ఎక్కడికి పోయిందని ఎవరైనా అడిగింది అనుకో, సారు ఏం మాట్లాడలేదు, ఇందాక దాకా తిన్నది ఎటు పోయిందిరా అంటే ఏం చెప్పాలి? నువ్వు ADME అయింది సార్ అని చెప్పాలా. ఏమైందని చెప్పాలా? ADME అని చెప్పాలా. ఓకే, ADME అబ్జార్ప్షన్, డిస్ట్రిబ్యూషన్, మెటబాలిజం అండ్ ఎక్స్క్రిషన్ అని చెప్పాలా. చెప్తావా? చెప్పాలి. మరి చెప్పకపోతే బాగుంది, చెప్పాలా? అబ్జార్ప్షన్ ఏమైంది? హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ మోడర్న్ సైన్స్? గెలీలియో. నీకు రాకపోతే ఏదో పెద్ద ఇంటెలెక్చువల్ లాగా అబ్బా అని అనకుండా, నటించకుండా చూసి చెప్పండి. సో క్లాస్లోనే 3 సార్లు రివిజన్ అవుతుంది. మరి ఇప్పుడే ఐన్స్టీన్ సొంత తమ్ముళ్ళలాగా బిల్డప్ ఇస్తాం, అట్లా చేయకూడదు. నేను ఒకటి అడిగానంటే పేజ్ తిప్పండి, చూడండి, చెప్పండి, రివిజన్ అవుతుంది. హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ మోడర్న్ సైన్స్? చెప్పండి సామి. గెలీలియో. హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ బాటనీ? చూసి చెప్పండి. బాటనీ థియోఫ్రాస్టస్. జువాలజీ అరిస్టాటిల్. వాట్ ఈస్ ద లైఫ్ ఆఫ్ RBC? 120 days. WBC 13 to 14 days. RBC 120 days, WBC 13 to 20 days. అంతే, ఇంచుమించు అంతే. ఏ బుక్లో అయినా 13 నుంచి 20 అని ఉంటుంది, 13 నుంచి 14 ఉంటే ఏదున్నా తక్కువే. 20 లోపలే కదా అబ్బా, ఇది 120, 100కు పైన. సరే, అది సరిపోతుంది. సో చెప్పండి, వాట్ ఈస్ ద లైఫ్ ఆఫ్ WBC? 13 days. ఎందుకు? ఎలా గుర్తుంచుకోవాలి సార్? RBCకి ఎక్కువ రోజులా, WBCకి ఎక్కువ రోజులు? నాకు కన్ఫ్యూజ్ అయింది సార్. నేను ఎట్లా? WBC ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ మైక్రోపోలీస్ ఆఫ్ ది బాడీ. సోల్జర్, వాడు సోల్జర్ ఎక్కువ రోజులు బతుకుతాడా, తక్కువ రోజులు బతుకుతాడా? తక్కువ రోజులే బతుకుతాడు. యుద్ధం జరుగుతుంది, తిని పడుకోడు కదా. ఆపరేషన్ సింధూర్ లాంటివి జరిగితే ఏదో బుల్లెట్ తగులుతుంది. సో ఆ విధంగా WBC అంటే తెల్ల రక్త కణములు యొక్క లైఫ్ ఎంత అంటే 13 నుంచి 14. RBC 120 days. ఓకే, సో ఈ విధంగా. మరి ఈ రెండేనా సార్? ఈ రెండుంటేనే లైఫా? ఎస్, కొన్ని పుస్తకాల్లో ఈ రెండుంటేనే లైఫ్, ఇంకొన్ని పుస్తకాల్లో ఇంకో పాయింట్ యాడ్ అవుతుంది. అది రీప్రొడక్షన్. తెలుగులో ఏమంటారు రీప్రొడక్షన్ని? ప్రత్యుత్పత్తి. ఓకే, ప్రత్యుత్పత్తి. ఎలాంటి ప్రత్యుత్పత్తి జరుగుతుంది? అసెక్షువల్ రిప్రొడక్షన్ అయినా జరగవచ్చు, లేదా సెక్షువల్ రిప్రొడక్షన్ అయినా జరగవచ్చు. సెక్షువల్ రిప్రొడక్షన్ అయినా జరగవచ్చు. సెక్షువల్ రిప్రొడక్షన్లో మేల్ అండ్ ఫీమేల్ గ్యామిట్స్ ఉంటాయి. అదే మనిషిలో చూసుకున్నట్లయితే మేల్ గ్యామిట్ని స్పర్మ్ సెల్ అంటాం, ఫీమేల్ గ్యామిట్ని ఎగ్ సెల్ అంటాం. ఈ రెండు కలిస్తేనే జైగోట్లా ఫామ్ అయ్యి ఈ జైగోట్ కాస్త బేబీగా ఫామ్ అవుతుంది. మనం చిన్నప్పుడు బేబీ అని అంటాం, లేదా బేబీ బాయ్ లేదా బేబీ గర్ల్ అంటాం. నీకు సెక్స్ తెలియకపోతే యూ హ్యావ్ టు కాల్ ఇట్ యాజ్ అ బేబీ. ఓకే, సో సెక్షువల్ రిప్రొడక్షన్లో కంపల్సరీ 2 గ్యామిట్స్ ఉండాలా. గ్యామిట్ అని అంటాం అన్నట్టు. వీటిని ఏమంటున్నాం? గ్యామిట్స్ అంటున్నాం. అదే అసెక్షువల్ రిప్రొడక్షన్లో నీకు ఏముండదు సార్ అంటే మేలు ఫీమేల్ గ్యామిట్స్ ఉండవు, తన నుంచే వచ్చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆలుగడ్డ ఉంది, బంగాళదుంప. ఆంధ్రాలో అయితే బంగాళదుంప అంటారు, మన తెలంగాణలో అయితే ఆలుగడ్డ అంటారు. ఈ ఆలుగడ్డ అసెక్షువల్ రిప్రొడక్షన్. మేలు ఫీమేల్ గ్యామిట్ ఉండదు. ఆలుగడ్డ తీసుకుని దాని ఒక కన్ను ఉంటుంది, ఆ కన్నును కట్ చేసి భూమిలో పెడితే ఆలుగడ్డ చెట్టు వచ్చేస్తుంది. జింజర్, బ్రయోఫైట్స్, టెరిడోఫైట్స్, ఆల్గే, ఇవన్నీ అసెక్షువల్ రిప్రొడక్షన్. ఓకే, మైక్రో ఆర్గానిజమ్స్ లైక్ బ్యాక్టీరియా కూడా అసెక్షువల్ రిప్రొడక్షన్ ద్వారా
జరుగుతూ ఉంటుంది. ఈ అసెక్షువల్ రిప్రొడక్షన్లో వేరే వేరే కంటెంట్ ఏముంటుంది అంటే అవి ఫర్దర్గా మనము రేపు బొమ్మలు పెట్టి వాటన్నిటి గురించి తెలుగులోను ఇంగ్లీష్లోను చూపిస్తా. కానీ ఇక్కడ నీకు ఏం చెప్తున్నా అంటే నువ్వు ఏం చదవబోతున్నావు అనేది నీకు ఒక అవగాహన ఉండాలి. నీకు సైన్స్ అంటే నేను ఏదో గుడ్డెద్దు చేనులో పడ్డట్టు చదివినా అని కాదు. సైన్స్ అంటే నాలెడ్జ్, సైన్స్ అంటే కంప్లీట్ నాలెడ్జ్. నేను ఇప్పుడు మా సార్ బయాలజీ వచ్చి చెప్పాడు, సైన్స్ అండ్ టెక్నాలజీ చెప్తున్నాడు అంటే నీవు ఏం చదువుతున్నా నీకు తెలియాలా. ఓకే, బయాలజీ అన్న పదం నేను చదివా. బయో అంటే లైఫ్, లోగస్ అంటే స్టడీ. ఓకే, బయో అంటే లైఫ్ అని చెప్పా. లైఫ్ ఉందని ఎలా చెప్పావు? 3 కారణాల ద్వారా చెప్పావు. ఫస్ట్ కారణం ఏంది? రెస్పిరేషన్ అంటే జీవక్రియ, శ్వాసక్రియ. ఓకే, రెండోది మెటబాలిజం అంటే ఏంటి? జీవక్రియ. మూడోది ఏం చేసామంటే రీప్రొడక్షన్, ప్రత్యుత్పత్తి. చెట్టులో కూడా ప్రత్యుత్పత్తి జరుగుతుంది కదా, పరాగ సంపర్కం, పరపరాగ సంపర్కం అని మాట్లాడాం, అవునా కాదా? యాంథర్, పిస్టల్, పాలన్ గ్రెయిన్స్, స్టిగ్మా, దాని మీద పాలన్ పొప్పటి రేణు పడ్డప్పుడు అది లోపలికి వెళ్ళి ఫర్టిలైజేషన్ జరిగి అది కాస్త మనము కాయ రూపంలో జరుగుతుంది. నువ్వు జాంకాయ తింటున్నావు చూడు, యు ఆర్ ఈటింగ్ ఓవరీ ఫీమేల్ గ్యామిట్. అర్థమవుతుందా? అదంతా పువ్వు కింద కాండం ఉంటుంది చూడు, ఆ కాండం ఉబ్బి కాయ అయింది. అందుకోసం పైన ఆ పువ్వు ఉన్నట్టు ఉంటుంది, కింద కాడు ఉంటుంది అన్నమాట. అర్థమవుతుందా? సో వెన్ ఎవర్ యు ఆర్ ఈటింగ్ ఏ గా ఆర్ జాంకాయ, వాట్ యు ఆర్ ఈటింగ్? నో, యు ఆర్ ఈటింగ్ ఓవరీ. అర్థమవుతుందా? సో ఇలా ప్రతి ఒక్కటి మనం ముందుకు వెళ్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎన్ని రకాల పళ్ళు ఉన్నాయి? 4 రకాల పళ్ళు ఉంటాయి. ఆ 4 రకాల పళ్ళు ఏంటి? ICPM అంటే నేను CPM అని అర్థం. ఓకే, మనకి జనరల్గా ఎవరైనా అమ్మాయో అబ్బాయో కనిపించారనుకోండి, ఇప్పుడు IPC సెక్షన్ 377 తీసేశారు కాబట్టి ఓకే, అంటే అబ్బాయిని ప్రేమించవచ్చు, అబ్బాయి అమ్మాయిని కూడా ప్రేమించవచ్చు, నీ ఇష్టం. అమ్మాయిని చూసే అట్లేం లేదు, ఎవరినైనా చూసి ప్రేమించవచ్చు. అప్పుడు నువ్వేం చెప్తావు? కొడితే మూతి పళ్ళన్నీ రాలిపోతాయి అంటావు. సో ఈ రోజు నుంచి అలా చెప్పకూడదు. ఏమనాలి? కొడితే ICPM ఊడిపోవాలనాలి. ICPM అంటే ఇది డెంటల్ ఫార్ములా. I అంటే ఇన్సిజార్స్, C అంటే క్యానైన్, P అంటే ప్రీమోలార్, M అంటే మోలార్. ఓకే, ఇన్సిజార్స్, క్యానైన్, ప్రీమోలార్, మోలార్. దీనికి ఏంటంటే 2-1-2-3 అని ఫార్ములా ఉంటుంది. అంటే 2/2 ఇంటూ 1/1 ఇంటూ 2/2 ఇంటూ 3/3 ఈజ్ ఈక్వల్ టు 32 వస్తుంది. ఓకే, ఇవన్నీ ఫర్దర్గా క్లాసెస్ నేర్చుకుంటాం. బట్ ఎలా నేర్చుకోబోతున్నాం అనే ట్రైలర్ ఇది. ఇలా కొన్ని షార్ట్కట్లు చెప్తాను, ఎలా గుర్తుంచుకోవాలో చెప్తాను. కొడితే ఏం రాలిపోవాలా? ICPM రాలిపోవాలా. I అంటే మనకి ఈ పళ్ళు, కొరికే పళ్ళు. కెనైన్ అంటే రాక్షస దంతాలు. ఈ 2 పాము లోపల కూరలుగా మారేటటువంటి దంతాలు ఏ అని అడుగుతాడు ఎగ్జామ్లో, క్యానైన్. ఓకే, ఇది ఏం చేస్తుందంటే మీరు నాన్ వెజ్ తినేటప్పుడు ఇలా తినరు, పళ్ళు రాలిపోతాయి, ఇలా పట్టుకొని ఇలా చించుతారు. అందుకోసం ఇది మనము జంతువుల నుంచి వచ్చాము అనడానికి నిదర్శనం ఏంటంటే క్యానైన్. మనం మాంసాహారులం అని ప్రూవ్ చేసేది ఏంటంటే ఈ చిన్న పళ్ళు ఉన్నాయి కదా పక్కన గ్రైండింగ్ చేయడానికి, అది మోలార్ అంటే దవడపళ్ళకంటూ ముందు ఉన్న పళ్ళని ఏమంటారంటే ప్రీమోలార్ అంటారు. వీటన్నిటి తెలుగులో రేపు మనం నేర్చుకుంటాం, మీరేం కంగారు పడొద్దు. ఓకేనా? ఇన్సిజార్స్, క్యానైన్, ప్రీమోలార్, మోలార్. అర్థమవుతుందని నేను మాట్లాడుతున్నాను. మనకి ఇన్సిజార్స్, క్యానైన్, ప్రీమోలార్, మోలార్. ఏనుగు దంతాలుగా మారేటటువంటి ఏంటి? కెనైన్స్. ఇవి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఇది మనకి ఇంట్రడక్షన్ క్లాస్ కాబట్టి మీకు క్లాస్ ఎలా ఉండబోతుంది, ఇక్కడిక్కడే దగ్గర 8 నుంచి 10 ప్రీవియస్ బిట్లు చెప్పడం జరిగింది వేరియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో. అర్థమవుతుందా? వాట్ ఈస్ డెంటల్ ఫార్ములా? ICPM. I అంటే ఇన్సిజార్స్, C అంటే క్యానైన్, P అంటే ప్రీమోలార్, M అంటే మోలార్. ఓకే, పాములో కూరలుగా మారేటటువంటి పళ్ళు ఏంటి? కెనైన్. సో ఈ విధంగా చదువుతాం. సరే, ఇది చదివే ముందు ఇప్పుడు మనం సైన్స్ అంటే ఏంటో తెలిసింది, ఇవన్నీ తెలిసింది. ఇప్పుడు మనం సిలబస్ గురించి చూస్తాం, ఏమేమి చదవబోతున్నాం. ఓకే, సరే, ఇప్పుడు సిలబస్ చూద్దాం. ఏమేమి చదవబోతున్నాం, ఏదేది ఇంపార్టెంట్. ఓకే, ఫస్ట్ బాటనీ చూద్దాం.
బాటనీ అయినా జువాలజీ అయినా సెల్ స్ట్రక్చర్, టిష్యూస్, కొన్ని టిష్యూస్, ప్లాంట్ క్లాసిఫికేషన్ చదువుతాం. ప్లాంట్ క్లాసిఫికేషన్, సెల్ స్ట్రక్చర్, ప్లాంట్ క్లాసిఫికేషన్. దీని తర్వాత దీంట్లో ఉండే రిప్రొడక్షన్ చదువుతాం. సెక్షువల్ రిప్రొడక్షన్, అసెక్షువల్ రిప్రొడక్షన్, ఇవి చదువుతాం. దాని తర్వాత మనకి దీంట్లో వచ్చేటటువంటి డిసీజెస్ చదువుతాం. ఇవి మేజర్గా బాటనీలో చదివే టాపిక్స్. ఓకే, బాటనీలో ఈ టాపిక్స్ గురించి చదువుతాం. కణము, దాని తర్వాత ప్లాంట్ క్లాసిఫికేషన్, సెల్ స్ట్రక్చర్ అంటే ఏంటి, కణ నిర్మాణం లేదా కణజాలం అని అంటాం. దాని తర్వాత వర్గీకరణ, దాని తర్వాత ప్రత్యుత్పత్తి, దాని తర్వాత వీటికి ఉండే రోగములు లేదా రోగాలు అంటారు, డిసీజెస్ని, వీటన్నిటి గురించి చదువుతాం. దాని తర్వాత మనము ఈ యొక్క రోగాల్లో బ్యాక్టీరియల్, వైరల్, ఫంగల్ డిసీజెస్ గురించి చదువుతాం. ఓకే, బ్యాక్టీరియా, వైరల్, ఫంగల్ డిసీజెస్ గురించి చదువుతాం. వీటి నుంచి కంపల్సరీ ఒక బిట్ వస్తుంది. సెల్ స్ట్రక్చర్ నుంచి 1 లేదా 2 బిట్స్ వస్తాయి. ఓకే, సో మేజర్గా మనం సెల్ స్ట్రక్చరు, వాటికి ఉండే డిసీజెస్ ఏంటి, రిప్రొడక్షన్ నుంచి 1 లేదా 2 బిట్లు వచ్చే పాసిబిలిటీ ఉంది. దీని నుంచి 1 బిట్టు అంటే బాటనీ నుంచి నీకు దగ్గర 5 బిట్లు వస్తాయి ఈ టాపిక్స్ నుంచి. లేదా దీన్ని రోగములు అనకుండా వ్యాధులు అనాలి. దీని తర్వాత రాసుకున్నారా అందరు? ఫర్దర్గా వెళ్ళొచ్చా? ఇప్పుడు మనం మన జువాలజీలో చూద్దాం. జువాలజీలో దీంట్లో కూడా సెల్ గురించి చూస్తాం, కణం, సెల్ స్ట్రక్చర్ గురించి చూస్తాం, కణ నిర్మాణం, దాని తర్వాత సెల్ స్ట్రక్చర్, సెల్ ఆర్గనల్స్ అన్న సెల్ స్ట్రక్చర్లోనే వచ్చేస్తుంది. ఓకే, దాని తర్వాత మనము టిష్యూస్ గురించి చదువుతాం, కణజాలం, డిఫరెంట్ కణజాలాలు ఎక్కడ ఉంటాయి, ఏముంటాయని చదువుతాం. దాని తర్వాత ఆర్గాన్ లేదా ఆర్గాన్ సిస్టమ్ గురించి చదువుతాం. ఓకే, దీని తర్వాత మనము డిసీజెస్ గురించి చదువుతాం, వ్యాధుల గురించి చదువుతాం, వ్యాధులు లేదా రోగముల గురించి చదువుతాం. దీని తర్వాత మనము చదివేది ఏంటి సార్ అంటే న్యూట్రిషన్ చాప్టర్లో, పోషకములు చాప్టర్లో మనం చదివేది ఏంటి సార్ అంటే, పోషకాల చాప్టర్లో మనం ఏం చదువుతాం అంటే విటమిన్స్, దాని తర్వాత ప్రోటీన్స్, దాని తర్వాత మినరల్స్. సో ఈ యొక్క ఆర్గాన్ సిస్టంలో మనకి 11 బాడీ సిస్టమ్స్ అంటాం. వీటిని ఆర్గాన్స్ లేదా బాడీ సిస్టమ్స్ అంటాం. ఈ 11 బాడీ సిస్టమ్స్లోనే మనము బ్లడ్ గురించి, బ్లడ్ గ్రూపింగ్ గురించి, దీని నుంచి కంపల్సరీ ఒక క్వశ్చన్ వస్తుందండి. అంటే రెస్పిరేటరీ సిస్టము, డైజెస్టివ్ సిస్టము, ఇలా 11 సిస్టమ్స్ ఉంటాయి. ఇవి గురించి చదివితే బయాలజీ అయిపోయినట్టు, అంతే ఇంకా బయాలజీ. ఓకే, బాడీ సిస్టమ్స్ 11 బాడీ సిస్టమ్స్ ఉంటాయి. ఆర్గాన్ గురించి చదివిన తర్వాత ఆర్గాన్ సిస్టమ్ లేదా బాడీ సిస్టమ్ గురించి చదువుతాం. సో 11 బాడీ సిస్టమ్స్ ఉంటాయి, 11 సిస్టమ్స్ ఉంటాయి. ఇలా మొత్తం అంటే సెంట్రల్ నర్వస్ సిస్టమ్ లేదా పెరిఫరల్ నర్వస్ సిస్టమ్, కార్డియోవాస్కులర్ సిస్టమ్, రిప్రొడక్టివ్ సిస్టమ్ లేదా రెస్పిరేటరీ సిస్టమ్. రేపు ఇటు తెలుగులో ఉంటుంది, ఇటు ఇంగ్లీష్లో ఉంటుంది. కాబట్టి మీకు ఆ విధంగా పీపీటీలు తయారు చేసి మీకు ఇస్తా. కాబట్టి తెలుగు మీడియం వాళ్ళకి, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ప్రాబ్లం ఉండదు. రెండోది, ప్రతి ఒక్క దానికి ఇమేజ్ అటాచ్ చేస్తా. అప్పుడు ఏమవుతుంది అంటే మీకు ఏం చదువుతున్నారు, ఏదో గాలిలో పేక మెడలు కట్టినట్టు కాకుండా మీరు ఏం చదువుతున్నారు మీకు కంటికి కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్లవర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, ఆ ఫ్లవర్ స్ట్రక్చర్ అక్కడే పెడతా. పెటల్స్ అంటే ఏంటి, సెపల్స్ అంటే ఏంటి, యాంథర్ అంటే ఏంటి, పాలన్ గ్రెయిన్ అంటే ఏంటి,
అది సెల్ఫ్ పాలినేటింగా, క్రాస్ పాలినేటింగా, పరాగ సంపర్క, పరపరాగ సంపర్కమా, ప్రతి ఒక్కటి మీకు బొమ్మల ద్వారా చూస్తారు కాబట్టి అదే పీడిఎఫ్ మీకు యాప్లో కూడా అప్లోడ్ చేపిస్తాను. దాంతో మీరు కంపల్సరీ క్లాస్ నోట్స్ రాయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి అటు తెలుగు మీడియం వాళ్ళకి ఇటు ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఎవరికి అన్యాయం జరగకుండా ప్రతి ఒక్కరికి దాంతోపాటు ప్రతి చాప్టర్కి లేదా ప్రతి టాపిక్కి ఒక 5 నుంచి ఒక 10 క్వశ్చన్లు పెట్టినప్పుడు ఏమవుతుందంటే క్లాస్లోనే నీకు టెస్ట్ సిరీస్ లాగా కూడా అయిపోతుంది. సో నీకు రివిజన్ లాగా కూడా అయిపోతుంది కాబట్టి మన క్లాసులు అవుతూనే నీకు ప్రతి ఒక్కటి రావడం జరుగుతుంది. దేర్బై నీకేంటంటే ఈ యొక్క 20 నుంచి 25 బిట్లు ఏవైతే సైన్స్ అండ్ టెక్నాలజీ వస్తాయో మినిమం 18 నుంచి 20 మార్కులు వచ్చి ఒక 5 బిట్లు పోయినా సరే అది కూడా పోకూడదు, ఎందుకంటే మీరు టాప్ రావాలి. సో ఒక 20 నుంచి 22 బిట్లు సాల్వ్ అయ్యేటట్టు మనం చేయొచ్చు అన్నమాట. ఓకే, అర్థమవుతుంది నేనేం మాట్లాడుతున్నాను. సో ఈ విధంగా డిసీజెస్ నుంచి కంపల్సరీ 1 లేదా 2 బిట్స్ వస్తాయండి. విటమిన్ నుంచి కంపల్సరీ 1 లేదా 2 బిట్లు వస్తాయి. 1 లేదా 2 బిట్లు వస్తాయి. ప్రోటీన్లు దీని నుంచి రాకపోవచ్చు 1 or 2 బిట్స్ వస్తాయి. ఈ బాడీ సిస్టమ్ బాడీ సిస్టమ్ నుంచి కంపల్సరీ ఒక 4 నుంచి 5 బిట్లు వచ్చే పాసిబిలిటీ ఉంది. సెల్ స్ట్రక్చర్, సెల్ టిష్యూస్ నుంచి 1 నుంచి 3 బిట్స్ రావచ్చు. అర్థమవుతుంది నేనేం మాట్లాడుతున్నాను. నీకు నేను ఏ ఏరియాల నుంచి కూడా బిట్లు వస్తాయో చెప్తున్నాను. మన కణంలో వంటగది ఏది అని అడుగుతాడు. వాట్ ఈస్ ది కిచెన్ ఆఫ్ ది సెల్ అంటారు. వాట్ ఈస్ ద కిచెన్ ఆఫ్ ది సెల్? స్టమక్ అనేది చాలా పెద్దది కదా నాన్న, సెల్ అంటే చిన్నది. మరి స్టమక్ అనేది అంత పెద్దది ఎట్లయితే? స్టమకే సెల్ అనుకో, మనము ఈ బిల్డింగ్ అంతా ఒక్కొక్క మనిషి ఉంటాడు. అర్థమవుతుందా? మన బాడీలో కోటాను సెల్స్ ఉంటాయి. ఓకే, కిచెన్ ఆఫ్ ది సెల్ ఏంటి? పవర్ హౌస్ ఆఫ్ ది సెల్ ఏంటి? మైటోకాండ్రియా. కిచెన్ ఆఫ్ ది సెల్ కూడా అదే. అక్కడే కదా మొత్తం వంట జరుగుతూ ఉంది, పవర్ జనరేట్ అవుతూ ఉంది కదా. సో వాట్ ఈస్ ది కిచెన్ ఆఫ్ ది సెల్ అని క్వశ్చన్ అడిగితే వాట్ ఈస్ ద కిచెన్ ఆఫ్ ది సెల్? మైటోకాండ్రియా. వాట్ ఈస్ ద పోస్ట్ ఆఫీస్ ఆఫ్ ది సెల్? గాల్గి కాంప్లెక్స్. సో ఇవన్నీ ఇలాంటి చాలా ట్రిక్కీ క్వశ్చన్స్ ఉంటాయి. మీకు ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే ఇప్పుడు మీరు బీటెక్లు లేదా గ్రాడ్యుయేషన్లు చదివేసి వచ్చుండుంటారు ఇక్కడికి. ఓకే, మీకు పెద్ద అవగాహన ఉండుండదు సబ్జెక్ట్ మీద. అలా చిన్నగా ప్రతి ఒక్కటి మనం నేర్చుకుంటే ఏమవుతుంది అంటే మీకు కాన్సెప్ట్స్ మీద కూడా చాలా క్లారిటీ వస్తుందన్నమాట. ఓకేనా? ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసిన దాంట్లో ఏమైనా డౌట్లు ఉన్నాయా? మాట్లాడండి, ఫ్రీగా మాట్లాడండి. మీకు ఏం ప్రామిస్ చేశాము? క్లాసు ఇంటరాక్టివ్గా ఉంటుంది, సిలబస్ ఓరియంటెడ్లో ఉంటుంది. ప్రతి టాపిక్ అయిన తర్వాత ఒక టీచరు స్టూడెంట్కి మధ్యలో అవినాభావ సంబంధాలు ఏర్పడతాయి. ఓకే, దేర్బై మీకు టీచర్ అంటే భయం ఉండకూడదు, మీకు కంపల్సరీ సర్వీస్ రావాలనే ఉద్దేశం. అర్థమవుతుందా? అడగండి సామి అంటే అట్లా చూస్తారేందయా? డౌట్స్ ఏం లేవా? అది రాయండి. అది రాసిన తర్వాత కొన్ని జనరల్ టాపిక్స్ మాట్లాడుకుందాం. తెలుగు మీడియం వాళ్ళు మీరు అనుకోవచ్చు, సార్ ఏంది తెలుగులో చెప్పట్లేదు, మాకు అన్యాయం జరుగుతుంది. మీకేం అన్యాయం జరగదు. రేపటి నుంచి అటు తెలుగులో కూడా ఉంటుంది కాబట్టి మీకు రెండింటి గురించి చెప్తాను. ఎక్కడైనా అనువాద దోషాలు ఉంటే అప్పటికప్పుడు మీరు చెప్తే నేను కరెక్ట్ చేసేస్తాను. రేపు మీరు ఏమేం చేయాలా? 19వ ఎక్కం నేర్చుకోకుండా రాకపోతే నా క్లాస్కి రావద్దు. అక్కడి నుంచి వచ్చేటప్పుడు 19వ ఎక్కం పాట పాడుకుంటూ రావాలి. రేపు 19వ ఎక్కం. 2 అట్లాడరిందా? 2 వర్డ్స్ ఏంటి? ఉర్దూగా ఇంగ్లీష్ 2 పదాలు నేర్చుకొని రావాలి. చూడకుండా రాపిస్తా ఇక్కడ, అట్లా ఊరికే వదలను. సర్వీస్ కావాలా వద్దా నీకు? ఇంగ్లీష్ 20 మార్కులు ఉందా లేదా ఎస్ఐపిసిలో? మరి రేపు పొద్దున మీకు సార్ నాకు ఇంగ్లీష్ రాదని చెప్పడానికా? ఇంకోటి ఏం నేర్చుకోవాలా? చూసి చెప్పండి. ఐన్స్టీన్ సొంత తమ్ముళ్ళలాగా బిల్డప్ ఇస్తారేంది? రాసుకోలేదు, రాసుకోమని చెప్పాగా. నేను చెప్పే ప్రతి ఒక్కటి రాసుకోవాలా. నేను చాలా లాస్ట్ నుంచి రాసుకోండి. రేపు హోంవర్క్ లేదు అక్కడే రాసుకోండి. హోంవర్క్ ఫస్ట్ హోంవర్క్ ఏంటి? 19th టేబుల్ నేర్చుకురావాలా. 19th టేబుల్ డేట్ రాసుకోండి. హోంవర్క్ డేటు ఈరోజు హోంవర్క్ కాబట్టి ఈరోజు డేట్ రాయండి. 19వ ఎక్కం నేర్చుకోవాలా. 19th టేబుల్ రాకపోతే క్లాస్కి రావద్దు, నిర్మోహట. నేను నా కెమెరాకి చెప్పుకొని వెళ్ళిపోతా. నేను నిన్న ఒక ఆటో మీద చూసా, నేను నా పొట్టి, అలాగా నేను నా కెమెరా అన్న పాఠం నేను చెప్పుకుంటా. ఓకేనా? మీరు వచ్చినా నాకు జీతం ఇస్తారు, మీరు రాకపోయినా నాకు జీతం ఇస్తారు. ఎందుకు? కెమెరాకి చెప్తా కాబట్టి. ఎవరైతే హోంవర్క్ చేయాలో వాళ్ళకి యాక్సెస్ లేదు. ఆన్లైన్ క్లాసెస్ కూడా యాక్సెస్ ఇవ్వను. ఓకే, 19వ ఎక్కం నేర్చుకున్నారా? 19th టేబుల్. 2 ఇంగ్లీష్ పదాలు నేర్చుకోవాలా. 2 ఇంగ్లీష్ వర్డ్స్ కాదు, వర్బ్. చిన్నగా రాస్తారేందా? కొంచెం పెద్దగా రాయండి. గుర్తుంటుందా? ఇందాకే చెప్పే, ఇప్పుడే గుర్తులేదు, రేపు ఎట్లా గుర్తుంటుంది?
ఒకటి. రెండోది. మూడోది ఏం చేయాలా? ఒక గ్రామర్ రూల్ నేర్చుకొని రావాలా. 30 రోజుల్లో ఇంగ్లీష్ గ్రామర్ అనే పుస్తకం ఉంటుంది, అది కొనుక్కోండి. ఒక గ్రామర్ రూల్, షెల్ ఎప్పుడు యూజ్ చేయాలా, విల్ ఎప్పుడు యూజ్ చేయాలా, వుడ్ ఎప్పుడు యూజ్ చేయాలా. సార్ లేచి, సార్ నేను ఈరోజు యూజ్ టు నేర్చుకొని వచ్చాను సార్. యూజ్ టు అంటే ఇగో ఇది అర్థం, దీన్ని ఈ సన్నివేశంలో వాడతారు, నువ్వేం తప్పు చేస్తే దాన్ని కరెక్ట్ నేను చేస్తా. దీన్ని బట్టి నీకేమవుతుంది? క్లాస్ అయ్యే లోపల ఇంగ్లీష్ మాట్లాడడం వస్తుంది, రాయడం వస్తుంది, చదవడం వస్తుంది. ఇంగ్లీషు ఎస్ఐ రాయాలి, మీరు లెటర్ రైటింగ్ రాయాలి. ప్రతి సంవత్సరం 10 నుంచి 20% మంది టాపర్స్ అదే ఫెయిల్ అవుతారు. మ్యాథ్స్ దిట్టవాడు ఎంత 200 మార్కులకా 200కి 200 కూడా వస్తాయి. ఇంగ్లీష్ లెటర్ రైటింగ్ రాయడం రాదు. ఏమైందో? ఫెయిల్ అయిండు. నువ్వు ఒక ఎదవే, నీకు వాడికి మిడిమిడి జ్ఞానం ఉండి లెటర్ రైటింగ్ రాయడం వచ్చు, వాడికి 110 మార్కులే వచ్చినాయి. మ్యాథ్స్ నీ దగ్గరే నేర్చుకున్నాడు. వాడు మోటివేషన్ స్పీచ్ ఇవ్వడానికి వస్తాడు. నేను 22 గంటలు చదివినా, మా ఫ్రెండ్ దగ్గర ఇంకో 2 గంటలు నేను అడిగినా, 26 గంటలు అయింది నాకు అని అంటాడు. నువ్వు వినాలి. ఏమేమి నేర్చుకున్నారు ఇప్పుడు? 19 టేబుల్ నేర్చుకున్నారు, 2 ఇంగ్లీష్ వర్డ్స్ నేర్చుకున్నారు, ఒక గ్రామర్ రూల్ నేర్చుకున్నారు. మూడోది, నా క్లాస్ ఏ రోజు అయిందో ఆ రోజు నుంచి ప్రతిరోజు క్వశ్చన్లు అడుగుతా.